అంటే అక్కడ వెనుకబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ ఏరియాలో. సో వాళ్ళందరికీ వచ్చేసి ఫ్రీగా ఈ మెడికల్ క్యాంప్ అందించడం జరుగుతుంది. అందరూ మీ ద్వారా అందరికీ తెలిస్తే అందరూ వాళ్ళకి కావాల్సిన చికిత్స చేయించుకొని వాళ్ళకి ఉచితంగా మందు కూడా చేస్తాము. ఆ తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేసేదానికి మేము ముందుంటాము. ఎన్వైర్మెంట్ గురించి అండ్ ఎడ్యుకేషన్ గురించి మేము ఆలోచిస్తున్నాము. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద మా ఎక్కువ ఫోకస్ ఉంటుంది అండ్ ఈ మెడికల్ క్యాంప్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రోత్సహించాము. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చాలా మంది మేము ప్రోత్సహించాము. ఇప్పుడు కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ వచ్చి చేద్దామని మన ఆలోచన ఉంది. సో అందరం కలిసి చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అవసరాన్ని బట్టి మనం మేబీ 2 months ఒకసారి పెట్టచ్చు, లేదా 3 months ఒకసారి మనం ఆర్గనైజ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ అండ్ ఎన్వైర్మెంట్ ఈ మూడు మా ఫోకస్ ఉంది సార్. ఎన్వైర్మెంట్ Doctors are coming from Karpa. Dr. SMD Abid, MS Artho, who is Artho specialist, and one more doctor, Dr. Sheikh Rabbani, he is a general medicine and diabetologist, and another Dr. C. Suresh Kumar, MBBS, MD pulmonologist, he is a chest specialist for the disease of chest like asthma, TB, cough, pneumonia, all these things he want to do the service. And also Dr. Penchlaya, MBBS, MD, DVL, who is a skin specialist and HOD of the skin department, RIMS Karpa, he is also coming. And I am requesting all of you to come and attend the program and do your valuable support for us. అన్నమయ్య జిల్లా రాయచోటిలో డిస్టిక్ హెడ్ క్వార్టర్లో బడీ కరీమియా మసీదులో కొత్తపల్లి ఏరియాలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మా మిత్రులు నహావీలు డాక్టర్ గారు ఇంకా కొద్దిమంది మిత్ర బృందం ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతోంది 14వ తేదీ. ఖచ్చితంగా ఆ బడీ కరీమియా సమీపం ఉన్నవారు, రాయచోటి ప్రజలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పల్లెల నుంచి వచ్చే ప్రజలు ఈ మెగా క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి ఫీజులు ఉండవు. తర్వాత ఉచితంగా మందులు కూడా సరిపడేటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. ఈ క్యాంపులు ఇంకా మీ మీడియా మిత్రులందరూ మంచి సహకారాన్ని తోడ్పాటుని అందిస్తే మరీ ముందుకు మంచిగా సాగడం జరుగుతుంది. ముఖ్యంగా కొత్తగా చేయాలా అని చెప్పేసి మా మిత్రులు ముందుకు రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా చేయడం జరిగింది, కాకపోతే తెర వెనక నుంచి చేయడం జరిగింది. ఇప్పుడు మా మిత్రులందరూ తెర ముందుకు వచ్చేసి సర్వీస్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో దానివల్ల మేము కూడా వచ్చేసి అందరం సమయానికి ఉండి చేదోడు వాదోడుగా పలుకుతామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి విన్నపం ఏమంటే అందరూ మమ్మల్ని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాము. ఈ వైద్య శిబిరంలో వచ్చేసి స్పెషలిస్టులు అందరూ వస్తున్నారు. ఆర్థోకి సంబంధించినటువంటి డాక్టర్ SMD ఆబిద్ అనే వాళ్ళు వస్తున్నారు. ఎముకలు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులకు సంబంధించినటువంటి మొత్తం ఆయన చూస్తారు. అలాగే ఇంకో డాక్టర్ వచ్చేసి డాక్టర్ షేక్ రబ్బానీ అని వస్తారు. వాళ్ళు కూడా BP, షుగరు తదితర వ్యాధుల్ని చెక్ చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ C. సురేష్ కుమారు, ఆయన వచ్చేసి దగ్గు, ఆయాసం, ఆస్తమా, ఊపిరితిత్తులు, క్షయవ్యాధి ఇలాంటివన్నీ చెస్ట్కి సంబంధించినటువంటి ఇది చూస్తారు. అలాగే ఇంకొక డాక్టర్ వచ్చి K. పెంచలయ్య, ఈయన వచ్చేసి లైఫ్ లైన్ హాస్పిటల్ కడప నుంచి రావడం జరుగుతుంది. ఈయన డర్మటాలజిస్ట్, చర్మ వ్యాధులను చూసానికి వస్తున్నారు. మొత్తం వచ్చేసి మంచి అనుభవం కలిగిన డాక్టర్లు అందరూ వస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరూ ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము.